ఓం నమః శివాయ. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. ఈ శ్లోకంలో ఆచార్యులు, ఓ శంభో, సకల ప్రాణులకు కూడా శుభాన్నిచ్చేటటువంటి ఓ పరమేశ్వర, నీ యొక్క చరిత్రను, నీ యొక్క కథలను, నీ యొక్క మహిమలను నా యొక్క మాటలతో చెప్తానయ్యా. ఇట్లా భగవంతుడితోటి మాట్లాడటం అనేది ఈ శ్లోకంలో చక్కని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవింపచేసే శ్లోకం. వచసా చరితం వదామి శంభోః. ఇలాగా నా వాక్కుతోటి నీ చరిత్రని, నీ కథలను, నీ గానాన్ని, నీ శ్రవణాన్ని చక్కగా అందరికీ పంచుతూ ఉంటాను. నేను నా వాక్కుతో ఇలాగా చెప్పుకుంటూ ఉంటాను. అహముద్యోగ విధాసుతే అప్రసక్తః. నీ యొక్క అనుగ్రహాన్ని సాధించే ఉన్నతమైనటువంటి ఈ ఉద్యోగం అంటే ఉన్నతమైనటువంటి యోగ విద్యలు నాకేమీ తెలియవయ్యా. ధ్యానాలు తెలియవు, యోగాలు తెలియవు, సమాధులు అంతకంటే రావు. వాటి గురించి నాకు అసలు తెలియవు. ప్రస్తుతం నాకంత సామర్థ్యం కూడా లేదు, అంత అర్హత కూడా లేనిదాన్ని. అయితే నాకున్న నీవిచ్చిన ఈ వాక్కును నీ అనుగ్రహం కోసమే వినియోగించుకుంటాను. మనసా కృతి ఈశ్వరస్య సేవే. నా యొక్క మనస్సుతోటి సగుణమైనటువంటి రూపాన్ని ఆరాధన చేస్తాను, సేవిస్తాను. కాస్తంత నీ సగుణ రూపాన్ని మనస్సులో ఆలోచిస్తాను. ఆలోచించినటువంటి నీ రూపాన్ని నా హృదయంలోకి అందుకోవటానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నించిన దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏమో ధ్యానం దాకా వెళ్ళగలిగే పరిస్థితి అయితే కాదనిపిస్తుంది. అంతకు ముందు చేయవలసిన ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా చేస్తాను. శిరసా చైవ సదాశివం నమామి. ఎప్పుడు మంగళకర రూపాన్ని, మంగళకరుడవైనటువంటి ఎల్లప్పుడూ నీ రూపాన్ని నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. నా శరీరంలో ఉన్న ఉత్తమ అంగాన్ని పరమేశ్వరునికి నమస్కరించడానికే ఉపయోగిస్తాను. అంటే కాయికమైన కర్మలు చేస్తాను. వచసా అంటే వాక్కుతోటి పరమేశ్వరుడి స్తోత్రాన్ని పఠిస్తాను. సగుణ రూపాన్ని మనస్సుతో పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప పెద్ద పెద్ద యోగ విధానాలేమీ నాకు పరిచయం లేదు తండ్రి. నాకున్న 3 కరణాలను పరమేశ్వర సేవ కోసం వినియోగింప చేసుకుంటాను. దానికోసమే ప్రయత్నం చేస్తాను. అంటే త్రికరణ శుద్ధిగా పరమేశ్వర సేవ చేసుకోవడం సామాన్యుల యొక్క కర్తవ్యం. సాధకులకు ప్రథమంగా చేసేటటువంటి కర్మ విధానం. పెద్ద పెద్ద విధి విధానాలేమీ అక్కర్లేదు. వచ్చే సమయానికి అవే వస్తాయి. ఇవి ఎంతో భక్తిగా చేసుకుంటూ ఈ చిన్న సాధన ఇది చాలు. నోటితో అక్కర్లేని మాటలు మాట్లాడను. శరీరంతో పిచ్చి పిచ్చి కర్మలేమీ చెయ్యకుండా ఉంటాను. మనస్సుతో ఎవరెవరినో ఆలోచించకుండా ఏమేమో విషయాలు, అక్కర్లేని విషయాలన్నీ మనస్సులో ఆలోచించకుండా నా తలను తీసుకెళ్ళి ఎవరెవరి దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టకుండా పరమేశ్వరుని మీదనే
మనస వాచ కర్మణ దగ్గర చేస్తాను. ఇలాగా నా విధిని నేను పాటిస్తాను అనే విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా అందిస్తున్నారు. ఇది చాలు. పెద్ద పెద్ద యోగ సాధనలు చేసిన వాళ్ళకి ఏ ఏ ఫలితాలైతే వస్తాయో, ఇలా చేసినా భక్తిగా ఇలా మనస వాచ కర్మణ పరమేశ్వర సేవకు వినియోగించినా అదే ఫలితాలు ప్రాప్తిస్తాయి అని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఆచార్యులు. మంచి క్లారిటీ ఇచ్చే శ్లోకాలలో ఇదొకటి, ఒక అద్భుతాన్ని ఇచ్చారు. అయితే త్రికరణ శుద్ధిగా సేవించుకుందాము అనే విషయాన్ని హృదయంలో పదిలంగా దాచుకోవాలి. నిర్గుణ రూపాన్నైనా సగుణ రూపాన్నైనా, పరమేశ్వర స్తోత్రమైనా, పరమేశ్వర గానమైనా, పరమేశ్వర భజన అయినా, కీర్తనైనా, ఏమైనా ఈ వాక్కుతోటి ఆయన కథలను అనేక రకాలుగా పాడుకుంటాను, చెప్పుకుంటాను. మనస్సులో ఆయన సగుణాన్ని కానీ నిర్గుణాన్ని కానీ చిత్రీకరించుకుంటాను. అదే హృదయంలో పదిలంగా దాచుకుంటాను. ఇంకా నా కర్మలు, నా శరీరంతో కర్మలన్నీ కూడా పరమేశ్వరుడి సేవకే వినియోగిస్తాను. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పాదాలు పట్టుకొని యాచించను. పరమేశ్వరుని పాదాలనికే నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఇలాగా త్రికరణ శుద్ధితో భక్తిగా సేవించుకుందాం పరమేశ్వరుణ్ణి. ఇలా చేసినా సరే పెద్ద పెద్ద యోగ సాధనలు చేసినటువంటి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు వస్తాయో అవి ఇక్కడ భక్తి చూసి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనే విషయం మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న శ్లోకాలలో అర్థమైంది. ఈ శ్లోకంలో త్రికరణ శుద్ధి అనే దాన్ని చక్కగా అనుభవించేందుకు వీలుగా, ఆచరణ చేసేందుకు యోగ్యంగా మనం మన మనస్సుని, మన శరీరాన్ని, మన వాక్కును శుద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని అందిస్తున్నారు. పెద్ద పెద్ద యోగ సాధనలేవి, సమాధులేవి నాకు చేత కాదు అని ఇక్కడ చెబుతూ భక్తి ఎంత ప్రధానమో ప్రత్యేకంగా బోధ చేశారు. వచసా చరితం వదామి శంభోః అహముద్యోగ విధాసు తే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. ఓం నమః శివాయ.